ప్రజల దాహార్తిని తీర్చేందుకు కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేఆర్కే కాలనీలో ఏర్పాటు చేసిన తాగునీటి ట్యాంకులను ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు ప్రారంభించారు. కాలనీ వాసులకు నీటిని అందించారు. కంది శ్రీనివాసరెడ్డి చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు. కనీసం తాగునీటిని కూడా అందించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎంపీ ఘాటుగా విమర్శించారు. రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని, ప్రజలకు మంచి రోజులు రానున్నాయని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఫౌండేషన్ ఏదైతే ఉన్నదో ఆ ఫౌండేషన్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఏ విధంగా అయితే గ్రామాలలో నీటి సౌకర్యం ఉండేనో, ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి 7-8 సంవత్సరాలు అయినా కూడా అదే పరిస్థితి ఉన్నది. అంటే అభివృద్ధి ఏం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది దీనివల్ల స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో అంటే దానికి ఒక ఆలోచించే విషయం కూడా ఉండే, కానీ ఇది ఆదిలాబాద్ అనుకొని కేఆర్కే కాలనీలో కూడా నీటి ఎద్దడి ఉన్నది. అంటే ఇది తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ప్రజల సమస్యలను పరిష్కారం చేయలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఏదైతే ఉండేనో ఆ బడ్జెట్లో సగానికి కంటే ఎక్కువగా ఏదైతే మన తాగునీటి కోసం ఈ యొక్క ప్రాజెక్టు పెట్టి ఆ ప్రాజెక్ట్ ద్వారా నీరు సౌకర్యం చేస్తామని ఇంటింటికి నల్లా అని చెప్పి మిషన్ భగీరథ పేరు అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లైనా కాలనీల్లో కనీస మౌలిక వసతులు కల్పించడంలో ఎమ్మెల్యే జోగురామన్న, ఆయన కుమారుడు జోగు ప్రేమేందర్ విఫలమయ్యారని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. వారి చేతగానితనం వల్లే ప్రజలు ఇన్ని అవస్థలు పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వైఫల్యాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. ఆదిలాబాద్ అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజల సంక్షేమం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. నడిపిస్తున్నారు. మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ నిరంతరం ప్రోత్సహించేటువంటి వ్యక్తి సోయం బాపురావు గారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. వారి చేతుల మీదుగా ప్రారంభం మాకు శుభ సూచకం. మా అంబులెన్స్లు వారి చేతులతోనే ప్రారంభమైనవి. మా అన్నదానము కూడా క్యాంప్ ఆఫీస్లో వారి చేతులతోనే ప్రారంభమైంది. ఈరోజు వాటర్ ట్యాంకులు కూడా వారి చేతులతోనే ప్రారంభమైంది. చాలా దారిద్ర రేఖకు చాలా దిగువన ఉన్నాం. ఆదిలాబాద్ పట్టణం ఇంకా చాలా దారిద్ర రేఖల్లో చాలా మంది పేదరికంలో బతుకుతున్నారు. ఇది ఖచ్చితంగా 14 సంవత్సరాల నుంచి ఒక్కడే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగురామన్న గారి వైఫల్యమే. 14 సంవత్సరాల నుంచి ఒక్కడే ఎమ్మెల్యే, కొత్త ఎమ్మెల్యే కూడా కాదు. అరే నాకేం తెలియదు, ఇదంతా నేర్చుకోవడానికి నాకు టైం పట్టిందని. 14 సంవత్సరాల నుంచి ఒక్కడే ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించిండ్రు, ప్రజలన్నీ అందలం ఎక్కించిండ్రు, ఒకసారి మంత్రి చేసిండు. ఖచ్చితంగా